మహిళలోకానికి స్వాగతం. అందరికీ నమస్కారం అండి. ఇది పరమ పవిత్రమైన మాఘమాసము. మనము మాఘమాసం యొక్క విశిష్టతను తెలుసుకున్నాము. అయితే సూత మహర్షిని కౌశికాది మునులు మాఘమాసం యొక్క మహత్యాన్ని తెలుపమని కోరారు. అప్పుడు ఆ సూత మహర్షి ఏమంటాడంటే, దిలీప మహారాజు కూడా తన వశిష్ఠుల వారిని, గురువైన వశిష్ఠుల వారిని అడిగాడు, అదేవిధంగా మీకు తెలియజేస్తాను, ఆ మహత్యాన్ని చెప్తాను అని. అయితే ఇది మనకు దిలీప మహారాజు ఒకసారి అరణ్యానికి వెళ్ళాడు. చాలా దూరం వెళ్ళి ఎన్నో జంతువులను, క్రూర మృగాలను సంహరించి తర్వాత తను అలసిపోయి దాహం అయి అడవిలో ఎక్కడైనా నీరు దొరుకుతుందేమో అని చూస్తూ వెళ్తూ ఉంటే అక్కడ ఒక మంచి అందమైన సరోవరం కనబడ్డదట. అప్పుడు దిలీప మహారాజు అక్కడ నీళ్లు తాగారు. అందరూ కూడా, భటులు అందరూ కూడా తాగిన తర్వాత వాళ్ళు వెళ్ళేటప్పుడు ఒక బ్రాహ్మణ యువకుడు కనబడి, అదేంటి మహారాజా, నీకు మాఘమాసం కదా, నువ్వు స్నానం చేయకుండా వెళ్తున్నావు ఏంటి అని అంటే, అప్పుడు మహారాజా అడుగుతాడు, ఏంటి విశేషం, ఎందుకు అని అంటే, మీ కుల గురువులైన వశిష్ఠుల వారిని అడిగి తెలుసుకోండి అని చెప్పేసి బ్రాహ్మణుడు వెళ్ళిపోతాడు. అప్పుడు దీని గురించి తప్పకుండా తెలుసుకోవాలి అని దిలీప మహారాజు తన గురువైన వశిష్ఠుల వారి ఆశ్రమానికి వెళ్తాడనమాట. వెళ్ళి అక్కడ వశిష్ఠుల వారు ధ్యానంలో ఉంటే వారు మేలుకు ధ్యానం నుండి బయటకు వచ్చే వరకు వెయిట్ చేసి అప్పుడు నమస్కరిస్తాడు. కుశల ప్రశ్నలు అడిగిన తర్వాత దిలీప మహారాజు తన కోరికను తెలియజేస్తాడు. ఏమిటి ప్రత్యేకత అంటే, చాలా విశిష్టమైనది నువ్వు అడిగింది, తప్పకుండా చెప్తాను నేను. పూర్వము ఒకానొకప్పుడు పార్వతీదేవి పరమేశ్వరుని కూడా ఇదే విధంగా కోరింది. పార్వతీదేవి ఏమని కోరింది అంటే, అందరూ కూడా చదువుకున్న వారు ఉండరు, శాస్త్రజ్ఞానం ఉండదు, యజ్ఞయాగాదులు జపతపాలు చేయగలిగే పరిస్థితిలో ఉండరు, మరి అవి చేసేవాళ్ళు అవి చేసి తరిస్తారు, మరి సామాన్యులు తరించడానికి ఏదైనా మార్గం ఉందా తెలియజేయమని అడిగిందనమాట. అడిగితే అప్పుడు పరమేశ్వరుడు చెప్పిండు, ఆ విధానంగా నేను నీకు ఈ మాఘ పురాణాన్ని తెలియజేస్తాను అని చెప్తూ ఉన్నారు. అప్పుడు ఆ మహాశివుడు ఈ విధంగా చెప్తాడనమాట, నువ్వు చాలా మంచి ప్రశ్న అడిగినవు, నీకోసం కాదు, అందరినీ తరింపజేయుటకు నువ్వు అడిగావు కాబట్టి తప్పకుండా చెప్తాను, విను అని చెప్తూ ఉన్నాడు. సూర్యుడు మకరాశిలో ఉన్నప్పుడు మాఘమాసము అంటారు. దాన్ని ప్రాతకాల స్నానం చేసిన వారు పాప విముక్తులైతారు, ముక్తిని పొందుతారు. మరి నీళ్లు లేని చోటైన గోపాదం మునిగే అంత నీళ్లు ఉన్నప్పటికీ జల ప్రవాహంలో అయినా సరే స్నానం ఆచరించడం వల్ల అధిక పుణ్యం కలుగుతుంది. మొదటి స్నానం చేయడమే సర్వపాపాలు పోగొడుతుంది. రెండవ స్నానం చేస్తే వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది. మూడవ స్నానం చేస్తే శ్రీ మహావిష్ణువే రుణపడిపోతాడట. అయ్యో, వీళ్ళు స్నానం చేశారే, వీళ్ళకి ఏమి ఇవ్వాలి అని ఆలోచిస్తాడట. అంతటి మహా అద్భుతమైన పుణ్యాన్ని పొందుతారు. మరి ఈ మాఘమాసంలో గంగా స్నానం చేసిన వారికి పునర్జన్మ అనేదే ఉండదు. మరి అదేవిధంగా ఉదయాన్నే నదీ ప్రవాహంలో కానీ సరస్సుల్లో కానీ స్నానం చేస్తే ముక్తి కలుగుతుంది. ఊరికి వెలుపల ఉన్న సరస్సు, తటాకము, నూయి, కాలువ ఏదైనా సరే దాంట్లో స్నానం చేస్తే పాపనాశనం కలుగుతుంది, మోక్షం కూడా కలుగుతుంది, పొందుతారు అని చెప్పారన్నమాట. మరి బలవంతంగా కానీ మాఘమాసంలో అంటే ఎవరైనా స్నేహితులను అరే మంచి పని చేయడానికి ప్రోద్బలంతో తీసుకువెళ్ళి చేయించిన వారికి కూడా, ఆ చేసిన వారికి చేయించిన వారికి కూడా
సమస్త పాపాలు తొలగుతాయి, ముక్తి కలుగుతుంది, ఈ మాసం అంత పవిత్రమైనది అని తెలియజేస్తూ, భక్తి భావంతో నెల అంతటా చేసినచో వారికి విష్ణులోకము ప్రాప్తిస్తుంది. కేవలం స్నానం చేసి పురాణం విన్నచో అతడు ఋషి అయిపోతాడు, ఇంకా మళ్ళీ జన్మించే అవసరమే రాదు, జన్మరాహిత్యాన్ని పొందుతాడు. మరి ఈ మాఘ స్నానము అటువంటి పవిత్రమైనది కాబట్టి ఎటువంటి వారైనా కూడా, పిల్లలు పెద్దలు ఎవరైనా చేయవచ్చు అని చెప్పారు. చెప్పి మరి చిన్నపిల్లలు, అశక్తులైన వాళ్ళు, వృద్ధులు ఉంటారు కదా, వారు ఏ విధంగా అంటే హరినామ స్మరణ చేస్తూ ముమ్మారు జలబిందువులను శరీరంపై చిలకరించుకున్నా కూడా వాళ్ళకు కూడా పుణ్యం కలుగుతుంది, మరి చేసిన పాపాలన్నీ తొలగిపోతాయి, పుణ్యాత్ములు అవుతారు వాళ్ళు కూడా అని. మరి ఈ విధంగానే మాఘమాసం ప్రాతకాలంలో స్నానం ఆడితే మేము వాళ్ళ పాపాలను పొడగొడతాము అని గంగా నది జలాలు కూడా ఎదురు చూస్తూ ఉంటాయట. ఈ మాఘ స్నానం చేయడం వల్ల అందరూ చేయాలి అని కోరుకుంటాయట. ప్రతి జలంలోనూ గంగాదేవి ప్రవేశిస్తుందట అందరినీ తరింపజేయడం కోసం. ఇటువంటి వారికి మాఘ స్నానం చేయడం వల్ల సంసార భయం ఉండదు. ఆడంబరాల కొరకు కానీ, భయము చే కానీ, బలవంతంగా కానీ మాఘ స్నానం చేసినవాడు అలా చేసినా కూడా పాప విముక్తుడు అవుతాడు. ఏదో విధంగా మొత్తానికి మాఘ స్నానం చేయడము అనేది చాలా పుణ్యప్రదమైనది అని మనకు పరమేశ్వరుడు తెలియజేస్తున్నాడు. మరి శ్రీహరిని స్మరిస్తూ మనము ఈ మాసంలో వస్త్రదానం కానీ, కంబళి దానం కానీ చేస్తే స్నానం చేసిన ఫలితం వస్తుందట. మరి పార్వతీదేవి ఏమడిగిందంటే, మరి ఎట్టి పరిస్థితిలోనూ ఏ విధంగానూ స్నానం చేయని వారు ఎలా తరిస్తారు అంటే, వాళ్ళు నిరుపేదలకు వస్త్రదానము, కంబళి దానము చేస్తే వాళ్ళు స్నానం చేసిన ఫలితాన్ని పొందుతారు. అదేవిధంగా స్నానము చేసిన వారికి ఇతరులను స్నానం చేయించడం వల్ల, వాళ్ళు చేయలేకపోయినప్పటికీ ఇతరుల చేత స్నానం చేయించినప్పుడు కూడా వాళ్ళు పుణ్యాన్ని పొందుతారు. అదేవిధంగా స్నానము చేసిన వారికి నమస్కరించి వారికి దక్షిణ ఇచ్చి నమస్కరిస్తే కూడా వాళ్ళు ఆ స్నాన ఫలితాన్ని పొందుతారు. అయితే ఇది వాళ్ళు అశక్తులు అయినప్పుడు ఆ విధంగా చేసుకోవాలి అని తెలియజేసింది అన్నమాట. అయితే అన్ని మాసాలలోకి మాఘమాసం చాలా ఉత్తమమైనది కాబట్టి ఈ మాసంలో ఏ చిన్న దానం చేసినా ఎన్నో రెట్ల ఫలితాన్ని పొందుతారు అని చెప్తూ వశిష్ఠుల వారు దిలీప మహారాజుకు ఒక దానికి ముక్తిని పొందిన ఒక కథ తెలియజేస్తాను విను అని కథను చెప్తూ ఉన్నారన్నమాట. అప్పుడు హిమాలయాలలో అందరూ కూడా ఒక పూర్వము భయంకరమైన క్షామం ఏర్పడ్డది. అక్కడ పంటలు వండక చాలా అవస్థలైనాయి. వింధ్య హిమాలయ పర్వతముల యందు ఉన్న భూమిలో ఆ విధంగా జరిగినప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా వేరువేరు ప్రాంతాలకు వెళ్ళిపోయినరు. అయితే అక్కడ ఉన్న వారితో పాటు అందరూతో పాటు భృగు మహర్షి అక్కడ నుండి వెళ్ళలేకపోయాడట. కానీ అతను కూడా గత్యంతరం లేక అక్కడి నుంచి వేరే ప్రాంతానికి వెళ్ళడం జరిగింది. అయితే ఆ దివ్య ప్రదేశము గంధర్వులు, యక్షులు, కిన్నర్లు అందరూ దేవజాతుల వారు వస్తూ ఉండేవారట అక్కడికి. ఒకరోజు గంధర్వుడు ఒకడు భార్యా సమేతంగా వచ్చాడట. వచ్చి అతడు భృగు మహర్షికి నమస్కరించాడు. అతని శరీరం మిక్కిలి సుందరంగా ఉంది కానీ
గంభీరమైన మనోహరమైన విచిత్రంగా ఉన్నది, కానీ వాడి మొహం మాత్రం పులి మొహంగా ఉందట. అతడు ఎంత చక్కగా ఉన్న పులి మొహం వల్ల విచిత్రంగా కనబడుతూ ఉన్నాడు. అయితే ఆ భృగు మహర్షికి నమస్కరించి ఆయన, మునీశ్వర, నాకు భోగభాగ్యాలు ఉన్నాయి, కానీ నా భార్యను చూసినావు కదా, ఎంత సౌందర్యవతి, గుణసంపద కలిగినది. కానీ నేను గంధర్వుడను, మానవుల కంటే దివ్యశక్తులు ఉన్నాయి నాకు, కానీ భయంకరమైన వికారమైన ఈ పులిమొహము నాకు చాలా బాధ కలిగిస్తుంది. దీన్ని ఎలా పోగొట్టుకోవాలో తెలియకుండా ఉన్నది. కాబట్టి నీవు దయతలిచి నాకు ఈ మొహాన్ని పోగొట్టుకునే భాగ్యాన్ని కలిగించు అని ప్రార్థించాడు. అప్పుడు భృగు మహర్షి ఆ గంధర్వుని పరిస్థితికి జాలిపడి, సరే నాయనా, పురాకృత కర్మ వల్ల ఇలా జరుగుతూ ఉంటాయి, మరి గత జన్మలో చేసిన పాపం వల్ల నీకు ఈ స్థితి కలిగింది. పాపము, దురదృష్టము, పేదరికము, ఇవి మూడు జీవిని బాధిస్తాయి. ఇట్టి వాణిని పోగొట్టుకోవాలి, మరి శుభలాభం పొందాలి, మరి పుణ్య నదుల యందు స్నానం చేయాలి, పవిత్ర క్షేత్రాలందు దేవపూజ చేసుకోవాలి. ఇట్లా చేస్తే పవిత్రమైన కాలంలో చేస్తే ఇంకా మంచిది. కాబట్టి ఈ పరమ పవిత్రమైన మాఘమాసము చాలా విశిష్టమైనది. ఈ నెలలో చేసిన స్నానము, పూజ, జపము, తపము జీవికి ఉన్న పాపాలన్నీ పోగొడుతుంది, శుభాలను కలిగిస్తుంది. కాబట్టి అన్ని పుణ్యనదులలో స్నానం చేసి దానివల్ల వచ్చే ఫలితం వల్ల నీవు దీన్ని పోగొట్టుకొనుము అని అతనికి చెప్పాడు. అప్పుడు ఆ గంధర్వుడు ఆయన భార్యతో సహా ప్రతిదినము ప్రాతకాలంలో మాఘస్నానము చేసి ఇష్టదేవతను పూజిస్తూ అక్కడే ఉన్నాడట. ఆ భృగు మహర్షి ఆ గంధర్వునికి చెప్పిన విధంగానే ఆయన దాన్ని విడువక, అంటే మధ్యలో ఆపేయకుండా ఆ నెల రోజులు గడపడం వల్ల ఆ పుణ్యంతో ఆయన పులిమొహం పోయి చక్కగా సుందరమైన ముఖము ఏర్పడింది. గంధర్వుడు కూడా ఆశ్చర్యపడ్డాడు. ఈ మాఘమాస మహిమను కీర్తిస్తూ కృతజ్ఞుడై మునికి నమస్కరించి వాళ్ళ రాజ్యానికి వెళ్ళిపోయాడనమాట. ఇది స్నాన మహిమ వల్ల అతనికి ఆ విధంగా పాపాలు తొలగిపోయినాయి అని తెలియజేసిండ్రు. మరి అదేవిధంగా నాయన, ఈ విధంగా మాఘ స్నానం చేయటం వలన మన సర్వ పాపాలు తొలగిపోతాయి. కాబట్టి ఎవరైనాను స్నానము చేయాలి అని ఇతరులను కూడా ప్రేరేపించడం కూడా పుణ్యప్రదము. మరియు స్నానము చేసే వారిని ఎవరు కూడా నిందించకూడదు, అవహేళన చేయకూడదు. పూజించే వాళ్ళని కూడా ఎవరు కూడా నిందించకూడదు. వారు చేయకపోయినప్పటికీ ఇతరులను నిందించినను వారు సర్వ పాపాలు చేసిన వారు అవుతారు. కాబట్టి తప్పకుండా ఎవరు కూడా అటువంటి పనులు చేయకూడదు. వీలైతే అందరూ కూడా మాఘస్నానం చేసి తరించడానికి ప్రయత్నం చేయాలి. స్వస్తి. సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు.